ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేషనల్ యూనిటీ డే అనగా ఐక్యతా దినోత్సవం. ఐక్యత కోసం కూడా ఒక రోజు ఉండాలా అండి? నిజమేనండి. ఐక్యతలో మేలుంటుందని, ఐక్యతలో అభివృద్ధి ఉంటుందని అనేక మంది జ్ఞానులు, పెద్దవారు, గొప్పవారు ఒక రోజును ఏర్పాటు చేశారు. లోకంలో ప్రతి ఒక్కరూ ఐక్యత కలిగి ఉండటం మేలు. అలాంటి మనము క్రైస్తవులమై ఉండి ఒకే క్రీస్తుని మనము ఆరాధిస్తూ మనము ఐక్యతలో నడవాలని ప్రభు యొక్క ఆశ, ప్రణాళిక కూడా. మన ఐక్యత దేవునికి మహిమకరంగా ఉండాలి. మన ఐక్యతగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం మన తరలంగా ఉంటుంది. అటువంటి ఆశీర్వాదం పొందుకుని దేవునికి సాక్షులుగా జీవించాలి. ఈ లోకంలో అనేకమైన డినామినేషన్లతో పేర్లతో పిలువబడుతున్నాయి. కానీ ఎన్ని సంఘాలున్నా, ఎన్ని డినామినేషన్లు ఉన్నా కానీ చివరికి చేరేది పరలోక రాజ్యం. ఒకే రాజ్యం ఉందండి, అందరిది కూడా సార్వత్రిక సంఘమే. మన ఐక్యతలో దేవునికి మహిమ రావాలి. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. ఐక్యతలోనే సమాధానం, ఐక్యతలోనే పరిశుద్ధాత్మ సహాయము, ఐక్యతలోనే నిరీక్షణ కలిగి మనం ఉన్నప్పుడు ఐక్యత ఉన్న చోట దేవుని యొక్క ఆశీర్వాదంతో పాటు ఆయన కృప పొందుకుంటాము. ఆ ఐక్యత ఆయన యొక్క చిత్తానుసారంగా మనం నడిపేస్తుంది. మనము ఈ లోకంలో అనేకమైన పేర్లు పెట్టుకుంటాం. మనది ఆ మినిస్ట్రీ అని, ఈ మినిస్ట్రీ అని, ఆ సంఘం అని, ఈ సంఘం అని. ఎన్ని పేర్లు పెట్టుకున్నా కూడా రేపు ఎత్తబడేది ఒకే ఒక సంఘం. అదే సార్వత్రిక సంఘం. అందరూ కలిసి దేవుని పరిచయంలో ముందుకు వెళదాం. దేవుని రాకడలో ఎత్తబడదాం. యూనిటీ ఇన్ క్రిస్టియానిటీ మనందరిది సార్వత్రిక సంఘం. అందరికీ నా పేరు సురేష్. నేను రక్షణాబంధం నుంచి రక్షించబడ్డాను. ఆ దేవుడి మినిస్ట్రీ మన సంఘం సార్వత్రిక సంఘం. అందరికీ వందనాలండి. నా పేరు నాగేశ్వరరావు, మాది విజయవాడ. మేము పెంతుకొస్తు సంఘస్థులం అండి. మనం అందరం కూడా చారిత్రక సంఘస్థులం. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. నా పేరు ప్రశాంత్ కుమార్, మాది ముస్నూర్ అండి. మాది యెహోవా ప్రార్థనా మందిరం మినిస్ట్రీస్. మేము అన్ని జిల్లాల నుంచి నడిపించబడ్డాము. మనందరం కూడా సార్వత్రిక సంఘస్థులం. ప్రైజ్ లార్డ్ అయ్యా. మా ఊరు వెంకటాపురం, మెదక్ జిల్లా. అక్కడ సామియాలు జడ్చల్లో బాప్తిజం తీసుకున్నా, అక్కడ రక్షించబడ్డా. మేమందరం సార్వత్రిక సంఘం. సంఘాలన్నీ సంఘాలు కూడా ఐక్యతగా ప్రేమను పంచుకొని జీవించాలి. ఎంత సేవ చేసినా, ఎక్కడ తిరిగినా, ఎక్కడ అందినా ముందు ప్రేమను పంచుకొని జీవించాలి. ఫస్ట్ ఆజ్ఞ ప్రేమను పంచుకోమన్నాడు. ప్రేమ, దయాళత్వం, సాత్వికం, దేన మనసు ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే నాకు సేవ చేయగలుగుతావు అన్నాడు. ఒక సంఘం కాదు, అన్ని సంఘాలు ఐక్యత కలిసి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మరి ఆ తల్లిదండ్రులు ప్రేమను పంచుకుని జీవించమన్నాడు. ప్రేమ లేనివాడు నా వాడు కాదంటున్నాడు దేవుడు. యూనిటీ ఇన్ క్రిస్టియానిటీ క్రైస్తవులలో ఐక్యత. క్రైస్తవులందరూ ఒకటేనని, ఐక్యత కలిగి ఉండాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించామండి. ఏ ప్రాంతం వారైనా, ఏ డినామినేషన్ వారైనా మాతో పాటు కలిసి, లేదండి మీతో పాటు కలిసి మేము కూడా నడవాలనే ఈ మా చిన్న ప్రయత్నం. మనమందరం కలిసి ప్రార్థనా వీరత్వంలోకి నడిపించబడాలని, ఐక్యతలో అభివృద్ధి ఉందని, పరలోక రాజ్యం ఐక్యత కలిగిన సార్వత్రిక సంఘం చేరతదని దేవుని లేఖనం సెలవిస్తుంది కదండి. అందుకే మనమందరం ఒక్కటేనని సర్వ మానవాళికి తెలిసేటట్లు క్రైస్తవులు చేయి కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ప్రతి నెల యూనిటీ ఇన్ క్రిస్టియానిటీ క్రైస్తవులలో ఐక్యత ఈ కార్యక్రమం మన యూట్యూబ్ ఛానల్లో వస్తుందండి. మీ సలహాలు, మీ ఉద్దేశాలు, ఒకవేళ మీ సాక్ష్యం నేను కూడా సర్వలోకానికి ప్రకటించాలన్న ఉద్దేశం మీరు కలిగి ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందండి. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయగలరు. మీ సాక్ష్యాలు అనేక మందికి చెప్పినట్లు ప్రభునామ మహిమార్థమే ప్రకటించడం జరుగుతుంది. మా కోసం మీరు ప్రార్థన చేయండి. సార్వత్రిక సంఘమైన మనము ఎత్తబడే సంఘముగా, పరలోక రాజ్యాన్ని చేరే సంఘముగా మనమందరం సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.